బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారైంది. ఆగస్టు 17 నుంచి 21 వరకు 5 రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆగస్టు 17 సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం విశాఖలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. ఆగస్టు 18 ఉదయం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని నితిన్ నబీన్ దర్శించుకోనున్నారు. అనంతరం విశాఖలో జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారైంది. ఆగస్టు 17 నుంచి 21 వరకు 5 రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆగస్టు 17 సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం విశాఖలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. ఆగస్టు 18 ఉదయం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని నితిన్ నబీన్ దర్శించుకోనున్నారు. అనంతరం విశాఖలో జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ విజయ. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విశాఖలో 5 రోజుల పాటు పర్యటించనున్నారు. జాతీయ అధ్యక్షుడు నితిన్ ఈ నెల 17వ తేదీ సాయంత్రం విశాఖ వస్తున్నారు. తొలిసారి జాతీయ అధ్యక్షుని హోదాలో విశాఖ వస్తున్న నితిన్ కు బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు నేతృత్వంలో ఈ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. న్యూఢిల్లీ నుంచి అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన నితిన్ రానున్నారు. అక్కడి నుంచి విశాఖ చేరుకొని రాత్రి హోటల్లో ఆయన బస చేస్తారు. 18వ తేదీ ఉదయం సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని నితిన్ దర్శించుకుంటారు. అక్కడి నుంచి మధురవాడలోని వి కన్వెన్షన్ లో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులతో ఆయన సమావేశం అవుతారు. స్థానిక కేడర్ కూడా ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే 27 ఏళ్ల తర్వాత జాతీయ అధ్యక్షుడు బీజేపీ పదాధికారులతో సమావేశం కావడం ఇక్కడ విశేషం. అదేవిధంగా ఈ సమకాలీన అంశాలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఆయన ప్రధానంగా చర్చించనున్నారు. అయితే ఇదే సమయంలోని గుడిలోవలో జరిగే జాతీయ స్థాయిలో ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ బైఠక్ సమన్వయ సమావేశం కూడా ఆయన సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో, అంటే 19 నుంచి 21 జరిగే ఈ సమావేశాల్లో తొలి రోజు సమావేశంలోని నితిన్ పాల్గొంటారు. దీంట్లోని ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్, దత్తాత్రేయ, తర్వాత అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ కూడా సీనియర్ నాయకులతో పాటు బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, భారత విద్యార్థి పరిషత్ సహా 32 సంఘ పరివార సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలతో పాటు బీజేపీ కీలక నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. దేశంలో సమకాలీన సామాజిక అంశాలు, జాతీయ ప్రయోజనాలు, యువతను ప్రభావితం చేసే అంశాలు, వారిలో అవగాహన కల్పించడం, నాశాముక్తి, తర్వాత వివిధ అనుబంధ సంస్థల మధ్య పరస్పర సమన్వయం, సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవడం తదితర ప్రధాన అంశాల్లోని ఈ ఆర్ఎస్ఎస్ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్.